నమస్తే. మనము ఎంతసేపటికి మనం అసలు తత్వం ఏమిటి? లేతే ఆధ్యాత్మికంగా ఎన్ని నేర్చుకోవచ్చు అన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయితే మన నిజతత్వం ఏమిటో, మన ట్రూ సెల్ఫ్ ఏమిటో అర్థం చేసుకోనంత కాలము, మన చుట్టూ జరిగేవి కానీ, మనకంటే చాలా గొప్పగా ఉండే విషయాలు కానీ అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళము ఎందుకు స్పిరిచువాలిటీ కోసం తపన పడుతున్నాము అంటే మనలో ప్రతి ఒక్కళ్ళకి అంతర్గతంగా నిశ్చలత ఉంటుంది. దెర్ ఇస్ డీప్ ఇన్నర్ స్టిల్నెస్, దట్ బ్లెస్. కానీ అది మనకే తెలియక అది ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ ఉంటాం. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. చిన్న పెద్ద పాఠాలన్నీ ఉంటాయి. మనకు వచ్చే రకరకాల ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన ఇన్కార్నేటెడ్ సోల్ లెసన్స్ నేర్చుకుంటుంది. ఒక కష్టతరమైన ఇన్సిడెంట్ ఉందనుకోండి, దాని నుంచి ఓర్పు, సహనము లేదా ఇతరులని క్షమించడము ఇలా రకరకాల లెసన్స్ ఉంటాయి. అది మనకి తెలియకుండానే మనం గ్రహిస్తాం. అందుకనే మన లైఫ్‌లో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారానే మన ఇన్‌కార్నేటెడ్ సోల్ లెసన్స్ నేర్చుకుంటుంది. అయితే వీటన్నిటిని మనము లెసన్స్‌గానే చూడాలి లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని. ఇది చెప్పడం చాలా ఈజీ. కానీ ప్రాక్టికల్‌గా చాలా కష్టం. అందుకని మనం ధ్యానం చేస్తూ మన ట్రూ సెల్ఫ్ ఏమిటి, ఈ శరీరంతోటి, ఈ కోశాలతోటి ఐడెంటిఫై చేయకుండా మనము ఇన్కార్నేటెడ్ సోల్ లెవెల్‌లో మనల్ని మనం గమనించగలిగితే నెమ్మది నెమ్మదిగా ఈ ఎక్స్‌పీరియన్సెస్, ఎమోషన్స్, థాట్స్ నుంచి మనం వేరు అన్నది మనకు తెలుస్తుంది. రిపీటెడ్‌గా మెడిటేషన్స్ చేస్తూ, అఫర్మేషన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు, సోల్ అఫర్మేషన్ చేస్తూ ఉన్నప్పుడు, ఈ ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి ఈజీగా బయటికి రావడానికి మనకి ఇది తేలికవుతుంది. అందుకని మెడిటేషన్ ఎప్పుడో ఒక్కసారి చేస్తే చాలు అన్నది కాదు. ప్రతి నిత్యము చేయాలి. ఎందుకంటే మనం అందరము డే టు డే లైఫ్‌లో చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. అది హెల్త్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఏదైనా సరే ప్రతీదీ మనకి ఒక లెసన్ నేర్చుకోవడానికి మంచి అవకాశం. ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకుంటే రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయండి. దేనితో చాలా బలంగా ఐడెంటిఫై చేయకుండా, అంటే నన్నన్నారు లేకపోతే నా థాట్స్, నా ఎమోషన్స్ అనకుండా వేరుగా ఉండి గమనించడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తూ ఉంటే డెఫినెట్‌గా కొద్దిగా అన్నా మనకి తేలికవుతుంది. లెసన్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఈ ఇన్కార్నేటెడ్ సోల్‌కి బెనిఫిట్ కూడా ఉంటుంది. అలాగే మనం కూడా ఆ దిగులు, స్ట్రెస్‌లో కొట్టుకుపోకుండా స్థిరంగా ఉండగలుగుతాం. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.